బీహెచ్వై ఆధ్వర్యంలో పహల్గామ్ మృతులకు సంతాపం. భీమ్గల్ పట్టణంలోని బుర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పాకిస్తాన్ తీవ్రవాదులు జరిపిన కాల్పులలో మృతి చెందిన వారికి సంతాపంగా ముచ్చూర్ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాజీ కౌన్సిలర్ నర్సయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని జమ్మూ కాశ్మీర్లోని రాష్ట్రంలోని ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఇలాంటి అనాగరిక చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగం, సుమన్, తిరుపతి, తోట ప్రవీణ్, నరేష్, లింబాద్రి, హరీష్, రఘు, గంగామోహన్, దయప్రవీణ్, నర్సయ్య, నరేష్, రమేష్, గంగాధర్, నర్సయ్య, తుకారాం, శ్రీకాంత్, ప్రశాంత్, రాము, శ్యామ్, లక్ష్మణ్, ప్రసాద్, బిట్టు, బన్నీ, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. चलो मौना बस सैनिक జమ్మూ కాశ్మీర్ జిల్లాలో జరిగిన పహల్గామ్ గ్రామంలోని జరిగినటువంటి నిన్నటి ఘటన చాలా దురదృష్టకరమైనది. ఇది ఒక్క పహల్గామ్ గ్రామమే కాదు, మన భారతదేశం మీద జరిగిన దాడిగా పేర్కొనవచ్చు. ఈ దాడికి పాల్పడ్డ ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో వాళ్ళను కేంద్ర ప్రభుత్వం వెంటనే పట్టుకొని వాళ్ళను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి. మరలా ఇలాంటి ఘటన చేయాలంటే వాళ్ళ వెన్నులో వణికే విధంగా మన కేంద్ర ప్రభుత్వం చేయాలని, అదేవిధంగా అమరులైన ఈ మన భారతదేశ పౌరులకు శాంతి చేయాలని మా ప్రధానమంత్రి యూత్ తరఫున ఈరోజు భీమ్గల్ పట్టణంలో భారీ ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేసి వాళ్లకు నివాళులు అర్పించడం.